హాయ్ అండి. నమస్తే. నా పేరు చంద్రకళ. ఇవాళ వచ్చేసి మగ్గం వర్క్ చాలా ఈజీగా బెస్ట్ వేలో యూట్యూబ్ ఆల్మోస్ట్ అన్ని వీడియోలు నేను చూశానండి. వాడు చెప్పని అన్ని టిప్స్ తోటి మగ్గం వర్క్ అనేది ఎలా నేర్చుకోవాలో చూద్దాం. సింపుల్గా యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా నేర్చుకోవచ్చు. మనం వచ్చేసి దీనికి థ్రెడ్ అనేది మనం మిషన్ థ్రెడ్ తీసుకోవాలి. ఫస్ట్ క్లాత్ కాటన్ తీసుకోవాలి. నీడిల్ వచ్చేసి 14 నెంబర్ యూజ్ చేస్తున్నానండి. ఇది తులిప్ కంపెనీ 14 నెంబర్ అనమాట. దీనికి ఇలా ప్లాస్టిక్ క్యాప్ అనేది ఉంటుంది. క్యాప్ జాగ్రత్తగా ఉంచుకొని మనం బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకుని పోగొట్టుగొట్టు అంటే పాడేసుకోకుండా ఉంచుకోవాలి. ఎందుకంటే నీడిల్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఒకసారి విరిగిందంటే మాత్రం మనం వర్క్ చేసుకోవడం చాలా కష్టం. ఇది వచ్చేసి మనకి వేరే షాప్స్లో అయితే కనుక 30 రూపీస్ కానీ 25 రూపీస్ కానీ ఛార్జ్ చేస్తారు. ఈ నీడిల్ మనం తీసుకుని ఫస్ట్ మనం దీనికి నేనేం థ్రెడ్లో చుట్టట్లేదండి. మనం ఏంటంటే థ్రెడ్లు అనేది చుట్టుకుంటాం కావాలి అంటే చుట్టుకోవచ్చు. కానీ ఈ విధంగా కూడా మనకు ఒకసారి అలవాటు అయిపోయాక మనకి చాలా ఈజీగా ఉంటుంది. పట్టుకోవడం అనేది నీడిల్ని ఇలా పట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఇలా చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. ఇలా మూమెంట్కి ఈజీగా ఉండే విధంగా ఈ విధంగా పట్టుకోవాలి. అంటే 3 ఫింగర్స్తో పట్టుకుని బొటనవేలుతోటి మనం సపోర్ట్గా ఉంచుకుంటాం అనమాట. దీన్ని ఇలా పట్టుకున్నాక మనం ఈ విధంగా గుచ్చాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి పైన ఉండే కొమ్ము అనేది మాత్రం ఎప్పుడూ స్ట్రైట్గా ఉండాలి. అంటే మనం ఎటు కుడుతున్నామో అటువైపు, అంటే ముందుకు కుడుతున్నాం అనుకోండి ముందుకు ఉండాలి. ఒకవేళ మనం బ్యాక్ సైడ్కి కుడితే కనుక బ్యాక్ సైడ్ ఇటు తిరిగి ఆ ములుకు అనేది ఉండాలి. ఈ ములుకు ఇలా ఫస్ట్లో మనకి ఇలా క్లాత్కి ఏదో ఒక పోక్కి పట్టేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. రొటేట్ చేసుకుంటూ ఇలా ముందుకి వెనక్కి రొటేట్ చేసుకుంటూ మనం నీడిల్ని తీసుకోవాలి. ఈ రొటేషన్ కూడా ఏ విధంగా చేయాలనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం ప్రాక్టీస్ అనేది ఈ విధంగా నీడిల్ అనేది ఫస్ట్ థ్రెడ్ ఏమీ తీసుకోకుండా నీడిల్ గుచ్చడం, మనకి పోగు అడ్డుపడకుండా ఈజీగా మనకి ఇలా బయటకు వచ్చేసేటట్టు నీడిల్ తీయడం, ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా మీరు ఎంత చేయగలితే అంత చేస్తే కనుక మీకు చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిషన్ థ్రెడ్కి ఇలా నాటు వేసేసుకుని ఈ విధంగా 2 ఫింగర్స్ తోటి మనం నాటుని పట్టుకోవాలి. బ్యాక్ సైడ్ 3rd ఫింగర్కి ఇలా చుట్టుకోవాలి థ్రెడ్ అనేది. చుట్టుకుని ఇప్పుడు దీన్ని కింద పెట్టుకుంటాం అనమాట. కింద పెట్టుకున్నప్పుడు ఏ విధంగా లాగాలంటే ఒకసారి చూపిస్తాను మీకు. ఇలా కింద పెట్టేసుకోవాలి. థ్రెడ్ అనేది కిందకు వదిలేసుకోవాలి. అంటే మగ్గం స్టాండ్ కిందకు వదిలేసుకోవాలన్నమాట. లేకపోతే గిన్నె పెట్టుకుని దాంట్లో మనం బండి పెట్టుకోవాలి. మనం ఏం చేయాలంటే చూడండి, ఈ థ్రెడ్ని ఇలా మెలి పెట్టుకోవాలన్నమాట. చూపిస్తున్నాను ఈ విధంగా. ఇలా నీడిల్కి మనం థ్రెడ్ని ఇలా మెలిపెట్టుకుని పైకి లాగుతాం. చూడండి, మెలిపెట్టుకునేసరికి థ్రెడ్ అనేది పైకి వచ్చింది. మనకి నాట్ అనేది పెద్దది వేసుకోలేదనుకోండి, బిగినింగ్లో నాట్ కూడా పైకి వచ్చేస్తుంది మనం లాగడంలోని. అందుకని నాట్ అనేది కొంచెం పెద్దగానే వేసుకోవాలి. చూడండి, ఈ నీడిల్కున్న కొక్కు ఉంటుంది కదా, ఆ కొక్కాని మనం ముందుకు పెట్టుకుని ఇప్పుడు థ్రెడ్ అనేది నీడిల్కి చుట్టుకోవాలన్నమాట. కింద నుంచి ఇలా చుట్టుకుంటూ ఈ కొక్కానికి థ్రెడ్ చుట్టుకుని పైకి లాగుతూ ఈ విధంగా ముందుకు గుచ్చుకోవాలి. మనకి ఏంటంటే థ్రెడ్ అనేది నీడిల్లోంచి ఊడిపోతూ ఉంటుంది బిగినింగ్లో. కొంచెం విసుగు చెందకుండా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. కొంచెం చేతుల నొప్పులు కూడా వస్తాయి. ఫింగర్స్ మనం ఇలా పట్టుకుని ఇలా అలా నీడిల్ తిప్పుతాం కదా, ఈ నీడిల్ ఎలా తిప్పాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇదే ఇలా స్టిచ్ చేసుకున్నాక మనం నాటు వేయట్లేదు కదండి, మళ్ళీ బ్యాక్స్ ఇలా ఇప్పేసుకుంటే మనకి థ్రెడ్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట. ఈ హోల్స్ కూడా మనం ఇలా జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే పోతాయి హోల్స్ కూడా క్లాత్కి. మళ్ళీ అగైన్ ఇలా ఇలా మెలిపెట్టుకుని థ్రెడ్ అనేది పైకి తీసుకోవాలి. పైకి ఇలా లాక్కోవడం. ఇలా ఫస్ట్ మనం ఇలా థ్రెడ్ మెలిపెట్టడం కూడా పైనే ప్రాక్టీస్ చేస్తే బెటర్ అండి. తర్వాత క్లాత్ కిందకి చేతులు అనేది పెట్టుకోవచ్చు. ముందు నీడిల్ పట్టుకోవడం, థ్రెడ్ దానికి చుట్టుకోవడం, ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే నీడిల్ మనం క్లాత్కి నీడిల్ ఏ పోగు అంటకుండా తీసుకోవాలన్నమాట. ఇదండి మొత్తం వచ్చేసి మనం నీడిల్ ఎలా తిప్పాలంటే, ఇప్పుడు ఇలా స్టిచ్ చేస్తున్నాం అనుకోండి, నీడిల్ కుక్కు అనేది 0 దగ్గర మనం గుచ్చుతున్నాం అనుకుంటే, ఇక్కడ గుచ్చుతున్నాం అనుకుంటే 0 దగ్గర ఈ కుక్కు అనేది ఇక్కడ అనమాట. ఇప్పుడు మనం 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ 270 కదా, ఇప్పుడు మనం 90 డిగ్రీస్ దగ్గర 0 డిగ్రీస్ దగ్గర మనం గుచ్చామనుకోండి, మనం 90 డిగ్రీస్కి లెఫ్ట్కి తిప్పాలన్నమాట. లెఫ్ట్కి తిప్పి మళ్ళీ రైట్కి తిప్పి
మళ్ళీ కొంచెం 180 డిగ్రీస్ దాకా వెళ్ళి మళ్ళీ అగైన్ కొంచెం 90 డిగ్రీస్ దాకా వచ్చి మళ్ళీ 0 డిగ్రీస్ దాకా వస్తే కనుక మనకి నీడిల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నీడిల్ అనేది చూడండి పోగు పట్టకుండా నాకు అసలు ఇబ్బంది లేకుండా నీడిల్ అనేది ఫస్ట్ పైకి క్లాత్లోంచి పైకి రావడం అనేది మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనం థ్రెడ్ తీసుకుని థ్రెడ్ని ఎలా మెలిపెట్టుకోవడం నెక్స్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ గొలుసు పైకి ఇవన్నీ వచ్చేసినాయి అనుకోండి ఆటోమేటిక్గా మనకి గొలుసు కూడా పైకి వచ్చేస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం ఫింగర్స్ అనేది పెయిన్ వస్తుంది. ఇక నీడిల్ ఎలా తిప్పాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి నీడిల్ అనేది ఇలా పట్టుకుంటాం కదా, ఈ త్రీ ఫింగర్స్ సపోర్ట్లో ఉంటాయి. 4th ఫింగర్ మనం లాస్ట్ చిటికిన వేలు యూజ్ చేయం. ఇప్పుడు బొట్టనేలతోటి ఇలా తిప్పాలన్నమాట. అంటే ఈ మిడిల్ ఫింగర్ మధ్య పైనుంచి చివరికి వెళ్ళే విధంగా తిప్పడం, ఈ విధంగా కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి నీడిల్ తిప్పడం అనేది వస్తుంది. అప్పుడు మనం నీడిల్ తిప్పి క్లాత్ పట్టకుండా తీసుకోవడం చూసుకోవాలి. ఇప్పుడు కింద ఫస్ట్ థ్రెడ్ ఎలా పట్టుకోవాలో చెప్పాను కదా, తర్వాత నీడిల్కి థ్రెడ్ ఎలా ఇవ్వాలో కూడా చూపిస్తాను ఒకసారి మీకు. ఫస్ట్లో మనకి బిగినింగ్లో హోల్స్ అనేవి కొంచెం పెద్దగా పడతాయండి. అందుకని క్లాత్ మామూలు వేస్ట్ క్లాత్ లాంటిది ఏదైనా తీసుకుని మనం ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒక్కొక్కసారి మనకి థ్రెడ్ రాకపోయినా కూడా మళ్ళీ అగైన్ కింద గుచ్చుకుని మళ్ళీ థ్రెడ్ అనేది తీసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద చైన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇలా ఫస్ట్ ఇలా చుట్టుకుంటాం కదా నీడిల్కి, థ్రెడ్ అనేది ఇలా చుట్టుకుని మనం ఫస్ట్ పైనుంచి నీడిల్కి దారం అందిస్తాం. అందించిన తర్వాత నెక్స్ట్ నుంచి ఇలా 3 ఫింగర్స్ తోటి దారం అందించాలి. ఇంకా అలా చుట్టుకోని అవసరం లేదు ఫింగర్, ఫస్ట్ టైమే చుట్టుకుంటాం. మరి అర్థమైంది అనుకుంటున్నానండి. ప్లీజ్